ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ముందు జాగ్రత్తగా ఫైల్స్ తగలబెట్టిన కొల్లి రఘురామరెడ్డిపై చర్యలు తీసుకోవాలి వర్ల రామయ్య. నితీష్ రెడ్డి ఓ అద్భుతం, తెలుగు కుర్రాడిపై కమిన్స్ ప్రశంసల జల్లు. ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు. డీటెయిల్స్ చూస్తే, ముందు జాగ్రత్తగా ఫైల్స్ తగలబెట్టిన కొల్లి రఘురామరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. డిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మీడియా సమావేశం. ఏమైందో తెలియదు, ఏమి జరిగిందో తెలియదు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో తెలియదు. కానీ రాష్ట్రంలో చాలామంది పోలీస్ అధికారుల పనితీరు పారదర్శకతను కోల్పోయింది. చాలామంది పోలీస్ ఆఫీసర్ల వర్క్ సిస్టంలో దర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. వాళ్ళు చట్టం ప్రకారం చేస్తున్నారా, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారా, బాధితుల తరఫున చేస్తున్నారా, ముద్దాయిల తరఫున చేస్తున్నారా చెప్పలేని పరిస్థితి చాలామంది పోలీస్ అధికారుల వ్యవహార శైలిలో కనిపించటం చాలా బాధాకరం. అది చట్ట వ్యతిరేకం, అది రాజ్యాంగ వ్యతిరేకం. అది పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళు చేసే సన్నదంటారు ప్రమాణం, వాళ్ళు చేసే ప్రమాణానికి వ్యతిరేకమని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. నిన్న పెద్దలు డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారు, ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్గా ఉన్నారు. ఇక చాలా మెడికల్ ఉంది, అది ఉన్నట్టు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినని క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రులకు లేని అధికారులు అన్నీ ముఖ్యమంత్రి గారికి ఉంటాయి ఆ శాఖలన్నీ. అట్లాగా ఈయనకు కూడా చాలా పదవులు ఉన్నాయి, చాలా శాఖలకు అధిపతిగా ఉన్నాడు ఆయన, డిపార్ట్మెంట్స్కు. ఆయన సిట్ అధికారిగా ఉంటూ నిన్న బహిరంగంగా ఆయన ఆఫీస్ కార్యాలయం ముందు, సిట్ ఆఫీస్ ముందు హెరిటేజ్ సంస్థకు చెందిన ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టారు. చాలా నిన్నంతా దెర్ వాజ్ లాట్ ఆఫ్ అప్రోర్. ప్రజల్లో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రతిపక్షాల్లో అంతా అయిపోయి మేము సిఇఓ దగ్గరికి చీఫ్ ఎలక్టరల్ ఐపీఎల్లో మంగళవారం మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 20 ఏళ్ల నితీష్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులతోటి 4 ఫోర్లు 5 సిక్సర్లు అద్భుతంగా రాణించడంతో పాటుగా బంతితో కూడా ఆకట్టుకున్నాడు. 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అర్ధ శతకంతో సత్తా చాటి పంజాబ్ ముందు మంచి లక్ష్యాన్నుంచాడు. చివరికి జట్టుకు విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించారు. రెడ్డి ఆట తీరును కొనియాడినటువంటి కమిన్స్, ఆంధ్ర ఆటగాడు తన ఆల్రౌండర్ ప్రదర్శనతోటి మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపించాడన్నారు. నితీష్ రెడ్డి ఓ అద్భుతమైన ఆటగాడు, ఫీల్డ్ లో అద్భుతంగా ఉన్నాడు, 3 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా మేము 180 పరుగుల మార్కుని అందుకున్నాం. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ లో గెలుపులో కీలక పాత్ర పోషించాడు అని కమిన్స్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సన్ రైజర్స్ విజయంలోని నితీష్ రెడ్డి కీలక పాత్రను కెప్టెన్ నొక్కి చెప్పాడు. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మహాప్రభువులు, మహా అబద్ధాల కోరు అంటూ మోదీకి చురకలంటించారు. కర్ణాటకకు కరువు పరిహారం విషయమై ఆయన ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరువు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా కర్ణాటక ప్రభుత్వం నేరుగా అత్యున్నత న్యాయస్థానం ముందు వాదనలు వినిపించటం ఏంటని కేంద్రం అడగడం విడ్డూరమన్నారు. నేను జంగమను
జంగమను ప్రజలు అందరూ తాను చెప్పినట్లు వినాలని కొందరు నాయకులు అనుకుంటారని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రకాష్ రాజ్ తమకు కరువు పరిహారాన్ని విడుదల చేయాలని గతేడాది సెప్టెంబర్ నుంచి కోరుతున్నా స్పందించకుండా ఇప్పుడు కర్ణాటక నుంచి విన్నపమే రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సికింద్రాబాద్ లష్కర్ జిల్లా సాధన కోసం పాదయాత్ర చేసిన లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ సికింద్రాబాద్ లష్కర్ ప్రత్యేక జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్లు చేస్తూ ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రికార్డులతోటి నినాదాలు చేస్తూ ప్యారడైజ్ రసూల్పురా బేగంపేట్ మీదుగా పాదయాత్రగా అమీర్పేట చేరుకుని బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్థానిక మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ శేషకుమారి వారికి స్వాగతం పలికారు. గుర్రం పవన్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్ జిల్లా సాధించే వరకు నిరంతరం కృషి చేస్తామని, సికింద్రాబాద్ లష్కర్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైతే భావితరాలకు విద్య, ఉపాధి, ఆరోగ్య విషయాలలో ముందడుగులో ఉంటామని ఆయన అన్నారు. లష్కర్ జిల్లా సాధిద్దాం 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 లష్కర్ జిల్లా సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం 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 లష్కర్ జిల్లా సాధిద్దాం 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 లష్కర్ జిల్లా సాధిద్దాం జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా లష్కర్ జిల్లా సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా లష్కర్ జిల్లా సాధిద్దాం 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 తల్లి మాతాకి సికింద్రాబాద్ జిల్లా సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం నుంచి బల్కంపేట అమ్మవారి దేవాలయం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మా కమిటీ సభ్యులందరూ కూడా ఉదయం 6:30 గంటలకే మహంకాళి దేవాలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించుకొని అక్కడి నుంచి బల్కంపేట అమ్మవారి దేవాలయం వరకు మేము పాదయాత్రగా రావడం జరిగింది. ఆ యొక్క నగరంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు కానీ, బల్కంపేట అమ్మవారు కానీ, అటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కానీ ఆ యొక్క అమ్మవార్ల కృపా దయా కటాక్షణాలతోటి ఈ యొక్క సికింద్రాబాద్ జిల్లా సాధించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వీకు మళ్ళీ బల్కంపేట నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి వరకు కూడా పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఇక్కడ దేవాలయం వద్ద మాకు స్వాగతం పలికినటువంటి పెద్దలు శేషకుమార్ గారు కానీ, అశోక్ అన్న కానీ, హనుమంతరావు గారు కానీ, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము సికింద్రాబాద్ జిల్లా కోరడం ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒక 7 సనత్ నగర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు కలుపుకొని సికింద్రాబాద్ జిల్లా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఒక కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలు కూడా జిల్లా ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మేము కోరుకునేది ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ఎలాగో జిల్లా పునర్విభజన కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి అందులో భాగంగా మాకు సికింద్రాబాద్ జిల్లాను కూడా ప్రసాదించాల్సిందిగా వారికి కోరుతూ ఇటీవలనే వారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ కోడ్ తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ యొక్క జిల్లా ఏర్పాటు గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.
ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి గారు కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, అలాగే మన స్పీకరు గడ్డం ప్రసాద్ గారు కానీ, ప్లస్ ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, పద్మారావు గారు కానీ, ముఠా గోపాల్ గారు కానీ, దానం నాగేందర్ కానీ, మాగంటి గోపీనాథ్ గారికి మరియు కాలేరు వెంకటేష్ గారికి అందరికీ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే విధంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టే విధంగా ఇటు శ్యామ్ సుందర్ గారు కానీ, కాంగ్రెస్ అనిల్ కుమార్ ఎంపీ రాజ్యసభ మెంబర్ వారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క వినతి పత్రం ఇచ్చినాము. కాబట్టి అన్ని వర్గాలను సమన్వయపరిచి అందరి ఆమోదయోగ్యంతో ఈ యొక్క సికింద్రాబాద్ జిల్లా సాధించాలనే సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పురంలోని 8వ వార్డులోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా షటిల్ పోటీలను గోవిందపురం వార్డు కౌన్సిలర్లు సౌజన్య ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించటమే కాకుండా మనిషికి మధ్య ప్రేమానురాగాలను పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలోని అంబేద్కర్ లయన్స్ ఉపాధ్యక్షులు రెంటాల కోటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్ఞానయ్య, కోటమ్మ, రాములు, వీరబాబు, వెంకటేశ్వర్లు, రాజు, భాస్కర్లు, అనిల్ రాజు, శ్రీను, ప్రసాద్, వేణు, ఫిజికల్ డైరెక్టర్లు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి జవహర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జవహర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను ఓకే ఎన్నున్నాయి తక్కువ కాదు తమ్ముడు వీడియో అండి కట్ చేసి వెళ్తాడు. ప్లేస్ ఆడుతారంట అప్పుడు ఈ రోజు ఎన్ఎస్యుఐ 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ ఆశీష్ గారు, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ ఆదేశానుసారం దర్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు ఆధ్వర్యంలోని దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్ఎస్యుఐ జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ
సందర్భంగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ ఆశీష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేరళ విద్యార్థి సంఘం మరియు పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్లను విలీనం చేస్తూ 1971లోనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేశారని, నేడు ఎన్ఎస్యుఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉంది అని ఆయన అన్నారు. ఎన్ఎస్యుఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతుందని, ఎన్ఎస్యుఐలోని సంఘంలోని పనిచేసి ఎందరో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు అధిరోహించారని వారు అన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎన్ఎస్యుఐ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్. బల్మూర్ వెంకట్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్ఎస్యుఐ 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రూరల్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు ఆశీష్, తర్పల్లి మండల ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దినాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, ఎన్ఎస్యుఐ కార్యకర్తలంతా కలిసి తర్పల్లి మండల కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేయడం జరిగింది. దేశంలో, ప్రజాస్వామ్య భారతదేశంలో యువకుల్ని రాజకీయంగా చైతన్యపరచడానికి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యూత్ ఎంకరేజేషన్ పేరుతో ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధిలో యువత రాజకీయాల వైపు ముందుకు చైతన్యపరచడానికి ఆ రోజు ఏర్పాటు చేస్తే ఆ రోజు నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో ఒక భాగమైన ఎన్ఎస్యుఐ ఈ దేశం కోసం యువకుల్ని చైతన్యపరుస్తూ విద్యార్థుల సమస్యల మీద, దేశ సమస్యల మీద ఎన్ఎస్యుఐ చాలా గొప్పగా యాక్టివేట్ చేసి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఎన్ఎస్యుఐ అంటే దేశంలో ఒక సైనిక శక్తిలాగా ముందుకు రావడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్లో యువత పెడదారి పడుతున్న ఈ సమయంలో కూడా ఎన్ఎస్యుఐ మా కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ నాయకులు దేశం కోసం, స్టూడెంట్స్ కోసం, డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం యూత్ను ఏదైతే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో యూత్ను చైతన్యపరుస్తూ మంచి మార్గంలో నడిపించడంతో పాటు దేశం కోసం పాటుపడుతున్న తీరును మేము అభినందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మేము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ఎస్యుఐ మాకు వెనుక ఉండి ఎంతో గట్టిగా మద్దతు తెలుపుతూ మా గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్రం గల ఎన్ఎస్యుఐ కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐ 53వ ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది. ఎన్ఎస్యుఐ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన్నే పోరాడుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఎల్లప్పుడూ కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎన్ఎస్యుఐ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడైన నేను, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ గారి ఆదేశానుసారం దర్పల్లి మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడాలని అప్పుడు ఎన్ఎస్యుఐ ఆవిర్భవించినప్పుడు ఇందిరాగాంధీ గారు ఎన్ఎస్యుఐకి విద్యార్థుల పక్షాన పోరాడాలని ఆదేశించారు. అదే పట్టుదలతో ఇప్పటివరకు ఎన్ఎస్యుఐ ఇండియా మొత్తం భారతదేశ స్థాయిలో ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఎదిగింది. ప్రతిరోజు విద్యార్థుల పక్షాన పోరాడుతూనే ఉంది. ఇకపై కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షాన ప్రతి చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ అన్ని సమస్యల పట్ల విద్యారంగంలో ఎట్లాంటి సమస్యలున్నా విద్యార్థుల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తున్నాను.
ఇందుకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మోదోల్ నియోజకవర్గం నిరుద్యోగ యువతీ యువకులు ఉచిత స్టడీ హాల్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోండి. మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా భోస్లే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత స్టడీ హాల్ సెంటర్ ను ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భోస్లే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఇంకా మరిన్ని సేవలు కొనసాగిస్తారని తెలిపారు. ఓపెన్ సార్. రైతు సోదరులకు, కార్మికులకు, వ్యాపారవేత్తలకు, అదేవిధంగా విద్యార్థులకు క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మరి నాకు కొందరు పెద్దల సూచనల మేరకు మన పట్టణంలో ఒక గ్రంథాలయము ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో మన విద్యార్థుల సౌకర్యార్థం ఈరోజు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముందు జాగ్రత్తగా ఫైల్స్ తగలబెట్టిన కొల్లి రఘురామరెడ్డిపై చర్యలు తీసుకోవాలి వర్ల రామయ్య. నితీష్ రెడ్డి ఓ అద్భుతం, తెలుగు కుర్రాడిపై కమిన్స్ ప్రశంసల జల్లు. ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.